రోజు నేను మ్యాంగో కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికి ఏం కావాలంటే మ్యాంగోస్, షుగర్, పాలు, కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్లో నేను వెనీలా తీసుకున్నాను. ఎందుకంటే వెనీలా ఫ్లేవర్ అయితేనే ఇది మ్యాంగోకి మంచిగా ఉంటుంది. వెనీలా అయితేనే కాంబినేషన్ దీనిది. ఆ 2 మ్యాంగోస్కి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు నేనేం చేస్తున్నానంటే ఈ కొన్ని పచ్చిపాలు తీసుకొని దీంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలపాలి. ఎందుకంటే మనం వేడి దాంట్లో వస్తే ఉండలు గట్టిపోతుంది కాబట్టి ముందు మనం పచ్చిపాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకోవాలి. వాయిస్ లేదు. ఇది కస్టర్డ్ పౌడర్ ఇది పచ్చిపాలల్లో వేసుకొని ఇలా స్మూత్గా ఇలా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలిపి ఇలా రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీనిని మనం పాలు కాగబెట్టుకున్నాం కదా, ఆ మరుగుతున్న పాలల్లోనే కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ ఇందులో పోసుకున్నాం కదా, కలిపి పెట్టుకుంది. ఇట్లా మెల్లగా అడుగంటకుండా జాగ్రత్తగా ఒక 2-3 మినిట్స్ ఇలా దగ్గర పడేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ కలిపానండి. ఇంకొంచెం సేపు కలుపుకుంటే మనకి ఇంకా దగ్గరగా వస్తుంది. ఇట్లా దగ్గరికి రాగానే మనకి స్మెల్ కూడా వస్తుంది ఈ కస్టర్డ్ది మంచిగా ఉడికినట్టు. ఆ స్మెల్ రాగానే బంద్ చేసుకోవాలి 2-3 మినిట్స్లో. ఇప్పుడు ఈ షుగర్ పెట్టుకున్నాం కదా, ఈ షుగర్ అంతా వేసేసుకోవాలి. మనకి ఈ షుగర్ అనేది మనం ఎవరికి ఎంత స్వీట్ కావాలంటే అంత సరిపడా చూసుకొని వేసుకొని అడుగంటకుండా ఇలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. మెల్లగా నిదానంగా ఇట్లా కలుపుకోవాలి. ఇది కలుపుకుంటే దగ్గరకు వస్తుంది. దగ్గరికి రాగానే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇది కలుపుతున్నాను కదా, ఇది మొత్తం ఇట్లా దగ్గర పడంగానే ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారేలోపు నేను మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఈ మ్యాంగోస్ని ముక్కలు చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. ఈ మ్యాంగోస్ని ఇలా చెక్కు తీసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మ్యాంగో ఇది చెక్కు తీసుకున్నా కదా, తీసుకున్న మ్యాంగోని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది కస్టర్డ్ చల్లబడింది. ఇట్లా చల్లగా అయ్యాక దీనిలో మనం ముందు ఈ సగం తీసుకొని నేను స్మాష్ చేసుకున్నాను. ఇది గ్రైండ్ చేయలేదు. స్మాష్ చేసుకుంటే కాస్త మంచిగా ఉంటుందని నేను స్మాష్ చేసి పెట్టుకున్నా. సగమేమో చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ ఈ స్మాష్ చేసింది ఈ కస్టర్డ్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా కలపాలి. అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకొని తర్వాత ఈ పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇవ్వండి. ఇలా కలుపుకుంటే ఇట్లా వస్తాయి. మధ్యలో పీసెస్ ఉంటాయి. మనం ఇవన్నీ కలుపుకున్నదంతా ఇందులో ఈ మ్యాంగో ఇలా వేసి కలపంగానే ఈ కస్టర్డ్ మ్యాంగో ఫ్లేవర్ రెండు కలిపి మనకి మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇదే చూపిస్తావా, కప్పుల్లో చూపియవా? నేను ఈ బాదము, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది రెడీ అయింది కదా, ఈ మిక్సర్ రెడీ అయిన తర్వాత ఇలా పైన వేసేసుకుంటున్నాను. ఇలా పైన వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇవి వేసిన తర్వాత ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, ఇవన్నీ జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ, ఈ మ్యాంగో పీసెస్ ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకుంటే మంచి అరోమా వస్తుంది మనకి మ్యాంగో. ఇదంతా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, రెడీ అయిందండి. ఇప్పుడు మనం కప్పులోకి నేను
రెడీ అయిందండి. నేను ఈ జీడిపప్పు ఇవన్నీ ముక్కలు చేసి పెట్టుకున్నా కదా, పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.